వృత్తులను నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి విశ్వబ్రాహ్మణులను ఆర్థికంగా ఆదుకుని తగిన న్యాయం కూటమి ప్రభుత్వం చేయాలని ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణుల సంఘం విజ్ఞప్తి చేశారు. సోమవారం రావులపాలెంలోని ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు ర్యాలీ రాజశేఖర్ అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పావులూరి హనుమంతరావు పాల్గొన్నారు. ముందుగా 10వ తరగతిలోని ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు సంఘం ద్వారా చెక్కులు అందించారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ కుల వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న విశ్వబ్రాహ్మణులను ఆర్థికంగా సబ్సిడీ రుణాలు బ్యాంకుల ద్వారా కల్పించి కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కులమత భేదం లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీల ప్రకారం సబ్సిడీ రుణాలను అందిస్తున్నారు. అదేవిధంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి విశ్వబ్రాహ్మణులకు ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 500 కోట్లు మంజూరు చేసి న్యాయం చేయాలని కోరారు. అలాగే దేవాలయాల్లో డైరెక్టర్ పదవి కల్పించి ఎంఎస్ఈ ద్వారా విశ్వబ్రాహ్మణ నిధులు కేటాయించి జనాభా లెక్కల ప్రకారం ఎమ్మెల్సీ ఇవ్వాలన్నారు. విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్, డైరెక్టర్లను నియమించాలి అని రాష్ట్ర కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు. కమిటీ సభ్యుల సహకారంతో 2024-25 10వ తరగతిలో ఉత్తీర్ణులైన మన విశ్వబ్రాహ్మణ ముఖ్య బిడ్డలని చిరు సత్కారం చేసుకుంటూ ఆగమ సమావేశానికి పిల్లల్ని సత్కరించుకున్నామండి. రాష్ట్ర మన సమాజం యొక్క సంఖ్య చాలా తక్కువగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా, పార్టీలన్నీ కూడా చిన్న చూపుతో చూస్తున్నటువంటి సందర్భంలో మా సొంత నిధులతోటి రాబోయేటువంటి ఒక 3 నెలల కార్యక్రమంలో సంఘీయులు నాయకులతో కలిసి విశ్వబ్రాహ్మణులు ఇంటింటే వాళ్ళ ఫోన్ నంబర్తో సహా సంఖ్య ఎంత ఉన్నదనేది రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలని నిర్ణయం కూడా తీసుకున్నటువంటి శుభపరిణామంగా మేము భావిస్తా ఉన్నాము. ప్రత్యేకంగా తెలుగుదేశం ప్రభుత్వము ఎలక్షన్స్ కంటే ముందు బీసీ కులాలన్నిటికి కూడా డిక్లరేషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ డిక్లరేషన్స్ చూసిన తర్వాత మా నాయకత్వం అంతా కూడా ఆ కాన్సెన్సస్ లో 100% కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఉండేదాని కోసం ప్రయత్నం చేసిన సందర్భం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. అందుకే మేము ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాము, డిమాండ్ చేస్తా ఉన్నాం. అయ్యా, ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులైంది, బీసీలకు చట్టబద్ధత అన్నారు, ఇంతవరకు రాలేదు. విశ్వబ్రాహ్మణులకు మీరు ఇచ్చినటువంటి డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో, కార్పొరేషన్ విశ్వబ్రాహ్మణులకి వెంటనే చేయడము, పూర్వపు పద్ధతిలో ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి అనుసంధానంగా చేసి ఎంఎస్ఎంఈ నిధులన్నింటినీ కూడా విశ్వబ్రాహ్మణ పంచవృత్తదాయులకు వచ్చే విధంగా చేస్తామనేటువంటి మీ యొక్క నిర్ణయాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేసి కనీసం 500 నుంచి 1000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించాలని కూడా ఒక తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించడానికి గత 10 సంవత్సరాలుగా విశ్వబ్రాహ్మణ సమాజం ఏదైతే 18 డిమాండ్లతో ప్రభుత్వాల వెంట కుయ్యో మర్రో అంటూ వెనుకీడత తిరుగుతా ఉన్నాయో, సిఎంపీలు వేయటము, ఆ డిపార్ట్మెంట్స్ కి ఫైల్స్ వెళ్ళటము 1-2 తప్పితే ఈ 10 సంవత్సరాల్లో అయినటువంటి సందర్భం లేదు. అందుకే నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. రాబోయేటువంటి రోజుల్లో సంఘీయులందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకునే త్వరితగతిన ఈ సమస్యల పరిష్కార దిశగా కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి మేమందరం కూడా భావిస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పేటువంటి తీర్మానం కూడా చేయడం జరిగింది. బీసీ కుల సంఘాల నుంచి ఎవరైతే మీ దగ్గర పనిచేశారో సాధికారత కమిటీల్లో
వాళ్ళకి మీరు చైర్మన్స్ ఇస్తారని ప్రకటించిన దానికి మేము హర్షం వ్యక్తం చేస్తూ మా యొక్క సంఘం కూడా మీతో పనిచేసేటువంటి మా నాయకత్వాన్ని గుర్తించి చైర్మన్ అదేవిధంగా డైరెక్టర్స్ వెంటనే కేటాయించి నిధులు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘానికి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఇవాళ రావులపాలెంలో దిగ్విజయంగా జరిగింది. సార్, మా ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వం మాకు చిన్న విన్నపం ఏమిటంటే, మా కులాల్లో వృత్తులు ఈ వాటికి కనుమరుగైపోయినాయి. ఈ యొక్క కార్పొరేట్ సంస్థలు వచ్చేసి వడ్రంగ పని కానీ స్వర్ణకార వృత్తి కానీ కూడా కనుమరుగైపోయింది. ఈరోజు ప్రభుత్వంలో స్వర్ణకారులే విశ్వబ్రాహ్మణిగా చలామణి అవుతున్నారు. దయించి విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులు ఎవరైతే న్యాయం చేసి పెట్టండి. మా దాంట్లో వడ్రంగ పనులు ఇతర కులస్తులు ఉన్నారు. అలాగే మా విశ్వబ్రాహ్మణ కులం రోజు రోజుకి ఈ రోజుని కాపట్లో పనిచేసిన స్థాయికి పడిపోయారు. ఎంతో గౌరవ మర్యాదలో బతికేవారు. మీరు దయించి మీరందరూ ప్రభుత్వం మాకు మిషన్స్ ఇస్తే మాకు ఎక్కువ పనికిరావు. కారణం ఏంటంటే ముడి సరుకు మా దగ్గర లేదు, పనులు లేవు. మమ్మల్ని ప్రభుత్వం ఏదైనా విధంగా పెన్షన్ విధంగా కానీ 40 ఏళ్ళు వచ్చేసరికి ఒక పెన్షన్ చేపించే విధంగా కానీ స్వర్ణకారులు కానీ వడ్రంగ పని వారికి, ఎందుకంటే కార్పొరేట్ సంస్థలు ధీటుగా పరిశ్రమలు వచ్చినాయి. ఆ పరిశ్రమలు మచిలీపట్నంలో మీరు పెడలో ఎలాగైతే పరిశ్రమలు వ్యాయామంలో కేటాయించారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మా పక్కకి ఇలా కోనసీమ అంబేద్కర్ జిల్లా కానీ కాకినాడ జిల్లా కానీ చుట్టుపక్కల ఏరియాకి అలాగే పరిశ్రమలు మాకు కేటాయించి మా అందరికి కూడా బ్యాంకుల ద్వారా సబ్సిడీ ద్వారా రుణం ఇప్పించి దానికి ఒక 10 మంది 15 మంది ఒక కమిటీ కింద ఏర్పాటు చేసి వాళ్ళకి అత్యాధునిక మిషనరీస్ ఇస్తే కనుక మేము ఏదైనా చేయగలం సార్. ఎందుకంటే ముడి సరుకు లేదు, మా దగ్గర డబ్బులు లేవు. మా వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడిపోతున్నారు. దయించి ప్రభుత్వం వారు ఇప్పటికైనా మా ఎంత కరుణించి మా బాధ తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నామండి.